జీవవాక్యము ద వర్డ్ ఆఫ్ లైఫ్. ఒక శత్రువు నీ మీద దాడి చేయడానికి వచ్చాడని నీకు తెలుస్తుంది, లేదా వస్తున్నాడని నీకు తెలిసింది. నువ్వేం చేస్తావు? శుభ్రంగా బిర్రుగా కడుపు నిండా తిని మంచినీళ్ళు తాగి దుప్పట నిగడదన్నుకుని పడుకుంటావా? శత్రువు ఏం చేస్తాడు? శత్రువు ఏం చేస్తాడయ్యా? ఏం చేస్తాడు బాబు? నష్టం కలిగిస్తాడు. చివరికి నీ ప్రాణమే తీయొచ్చు. శత్రువు వస్తున్నాడని తెలిసినప్పుడు నువ్వు ఆసక్తి కలిగి వాడిని ఎదుర్కోవడానికి అడుగు ముందుకేస్తావు. అవసరమైతే నలుగురిని కూడగడతావు. అవునా కాదా? చెప్పాలి. శత్రువు నీకంటే బలవంతుడు అనుకో, నువ్వు ఒక్కడు వెళ్తావా? ఏం చేస్తావు? అలాగే మన శత్రువైన అపవాది మన మీద ఎవరిని మింగుదనా అని తిరుగుతున్నప్పుడు నువ్వు వాడిని ఎదుర్కొనే శక్తి నీకు లేనప్పుడు తోటి సహోదరి సహోదరులతో కలిసి ప్రార్థన పోరాటంలో ఉండాలి. ఆమేన్. ప్రార్థన పోరాటంలో నువ్వు ఉంటే నీ శత్రువైన సాతాన్ని ఎదిరించగలుగుతావు. ఆడ తంత్రం నీకు అర్థమవుతుంది కానీ పోరాటం చేయలేకపోతాం. అవునా కదా? చాలామంది కుటుంబాల్లో ఇదే జరుగుతుంది, చాలామంది బ్రతుకుల్లో ఇదే జరుగుతుంది. వ్యక్తిగతంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపారకరంగా కావచ్చు, అనేక విషయాలలో సాతానుగా నన్ను చోదిస్తున్నాడని తెలుస్తుంది కానీ పోరాటం చేయడానికి మనకు శక్తి సరిపోవట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే దేవుని సేవకుని సంఘమును ఆశ్రయించి కూడగట్టుకోవాలి బలాన్ని. హల్లెలూయా! బలాన్ని కూడా. అప్పుడు వాడిని నువ్వు ఎదిరిస్తే ఆడేం చేస్తాడు తెలుసా? ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంది. ఆ శోధన నుండి బయటకు వచ్చేస్తాం. విన్నారా? శోధన నుంచి వచ్చేస్తాం. సైతాను గాడు కూడా ఏం చేస్తాడు తెలుసు? వదిలేస్తాడు. ఇంతమందితో నేను పోరాటం చేయాలంటే కష్టం. వీళ్ళందరూ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే అక్కడ ఎవరు వచ్చేస్తారు? ఆయన వచ్చేస్తాడు. ఆయన వస్తే ఆడు పప్పులు ఉడుకుతాయా? సైతాను గాడు పారిపోతాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం? అమ్మయ్యా ఫ్రీ అయిపోయాం అని చెప్పేసి మళ్ళీ సహవాస ప్రార్థన పక్కన పడేస్తాం, కుటుంబ ప్రార్థన పక్కన పడేస్తాం, సేవకుడు సంఘముతో కలిసి చేసే ప్రార్థన పక్కన పడేస్తాం. మన బ్రతుకు మనం బ్రతకడం స్టార్ట్ చేస్తాం. ఆడు ఎలాంటోడు తెలుసా? వాడు శోధన మొత్తమును ముగించుకుని ఎంతకాలం వెళ్ళాడంట? లోకాసువార్త చదువుకున్నాం కదా. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తా. కొంతకాలము వదిలేళ్ళాడంట, కొంతకాలం వెళ్ళాడంట, తర్వాత మళ్ళీ అది సంగతే. సో దేవుని పిల్లలారా, అపోస్తులిక బోధ ఏం చెప్తుందంటే నీవు సాతాను తంత్రాలు తెలుసుకోవాలంటే ఆ బోధలో నువ్వు నడవాలి. హల్లెలూయా! ఆ బోధలో నడుస్తూ సాతానుని ఎదిరించే శక్తి నీకు లేనప్పుడు సేవకునితోనూ సంఘముతోనూ సహవాసంలో ఉండి వాని ఎదిరించి విజయం సాధించాలి. హల్లెలూయా! అంతటితో ఆగకూడదు, దాన్ని నువ్వు కొనసాగించుకోవాలి. శత్రువు మన మీదకు వస్తాడని మనకు తెలిసినప్పుడు, మన బలం సరిపోవట్లేదని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? ఆ సైన్యాన్ని లేకపోతే వాళ్ళని మనం ముందుకు తీసుకుని వెళ్తాం లేదా? మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా, జాగ్రత్తగానండి. నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి సీఎం గారు కదా. ఆయన మీద ఒకసారి నక్సలైట్లు దాడి చేశారు, బాంబు పెట్టారు ఆయనకి. శ్రీకాకుళం వైపు కారు తిరగబడిపోయింది. బాంబుకి తిరగబడిపోతే అయిపోయాడు అనుకున్నారు అందరూ. అయిపోయాడు అనుకున్నారు, చచ్చిపోయాడు అనుకున్నారు. చాలా రోజులు, సంవత్సరాలు దెబ్బకి ఆయన బతికి బయటకు వచ్చాడు. ఇక ఆయనకి ఏం చేశారు తెలుసా? ఈయనకి నక్సలైట్లు థ్రెట్ ఉందని జెడ్ కేటగిరీ, అంటే ప్రధానమంత్రి తర్వాత ఉండే ప్రొటెక్షన్ అన్నమాట, ఆయనకి ఇచ్చారు. అందుకనే ఆయన అపోజిషన్లో ఉన్నా కూడా జెడ్ కేటగిరీ సెక్యూరిటీయే ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయనకి థ్రెట్ ఉంది, చంపేస్తానన్నారు ఆయన్ని. సో ప్రియులారా, ఇప్పుడు నాకు చెప్పండి, అప్పుడు దాడి జరిగినప్పుడు ఆయన ఈ ప్రొటెక్షన్ అంతా తెచ్చుకున్నాడు, అవునా? ఎప్పటి వరకు తెచ్చుకుంటాడు? అది ఆయన ఉన్నంతసేపు దాన్ని కంటిన్యూ చేసుకుంటాడా లేదా? అవునా? అలాగే నువ్వు కూడా సాతానుగాడు నీ మీద ఎప్పుడు దాడి చేస్తాడో నీకు తెలియదు కనుక ప్రార్థన బృందములో, ప్రార్థన పోరాటములో, సంఘముతో సహవాసములో, సేవకుడితో కలిసి నువ్వు దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉండాలి. హల్లెలూయా! అప్పుడు నీకు జెడ్ కేటగిరీయే. దేవుడు ఉంటాడు చుట్టూరు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే అక్కడ ఎవరుంటారు? నీ దగ్గరికి రావాలంటేనే వాడికి ఒంట్లో వణుకు పడుతుంది. హల్లెలూయా! మంత్రాలు ప్రయోగించే వాళ్ళకి భయం పడుతుంది,
మన మీద కుట్రలు పడిన వాళ్ళకి భయం పడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన ఈ రహస్యాన్ని గుర్తుపడదాం. గుర్తుపట్టి దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం.